హలో, ప్రభు మీ మధ్యకి, మీ హృదయంలోనికి ఈ క్షణమందు వచ్చి మీతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి. ఒక్క మాటలోనే దేవుని గొప్ప వాగ్దానం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా వినండి. 18వ వాక్యం చదువుతున్నాను. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి తన యందు భయభక్తుల గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆమెన్. మీరు ఇప్పుడు వరకు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకే కదా కనిపెడుతూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడని కదా ఎదురు చూస్తున్నారు. అవునా అండి? అయితే దేవుడు మీతో అంటున్న మాట ఏమిటనంటే, ఈరోజు నుండి ఆయన కృప మీకు ఇంకా అధికం కాబోతుంది. మాకేముంది పాస్టర్ గారు కృప అంటారా? తెలుగు తక్కువ వాళ్ళారా, ఆ మాట అనబాకండి. ఆయన కృప ఉంది కాబట్టి జీవితంలో అన్నీ కోల్పోయినా మీరు మీ ప్రాణాన్ని కోల్పోలా. మీ ప్రాణం మీలో ఉంది. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇప్పటి నుండి మీ ప్రాణమునకు సేద తీర్చబడడానికి మీరు ఆశీర్వాదాలతో నింపబడబోతున్నారు. ఒకటి, మీ ప్రాణము కాపాడబడుచు మీరు సమృద్ధిగా పోషింపబడబోతున్నారు. మీరు మంచి మేలులతో నింపబడబోతున్నారు. ఎందుకనంటే మీరు దేవుని కృప కొరకు కనిపెడుతున్నారు కదా. ప్రతిరోజు ప్రభువా నీవు నన్ను ఆదరించమని అడుగుతున్నారు కదా. మీరు ఆ కృప కొరకు మీరు కనిపెట్టడమే మీ కుటుంబాలు ఆశీర్వదించబడడానికి కారణం కాబోతుంది. మీరే కాదు, మీ పిల్లలు కూడా దీవించబడబోతున్నారు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు నామములో మీరు మీ పిల్లలు ఆశీర్వదింపబడబోతున్నారు. అందుకే దేవుడు మీతో మాట్లాడుతూ దైవవాక్యం మీతో చెప్పేది ఏంటనంటే, మీరు ఆయన కృప కొరకు కనిపెడుతున్న వారు గనుక మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మీ ప్రాణాలు మీతో ఉంచాను, ఇక మీకు ఆశీర్వాదాలు కూడా ఇస్తాను అనేది ఆయన ఉద్దేశం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మేము ఎలా పోషింపబడాలి? సరైన ఉద్యోగం లేదే, సరైన వ్యాపారం లేదే, అసలు రాబడి లేదే, మా పరిస్థితి ఏమిటి అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఇక లేదు. ఈ క్షణము నుండి దేవుడు మీ రాబడి మార్గములను తెరవబోతూ ఉన్నాడు. ఒక్క డోర్ క్లోజ్ అయి ఉందా? 7 డోర్స్ ఓపెన్ చేసి మీరు ఏ మార్గంలో వెళతారో వెళ్ళండి. ఎటు వెళ్ళినా మీకు మేలే కలుగుద్ది. అట్లా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నమ్ముతున్నారా? పాస్టర్ గారండి నిజంగా దేవుడు నాకు చేస్తాడని నమ్ముతున్నానండి అని మీరు అనినట్లయితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. కనులు మూయండి. ప్రేమగల మా నాయన, ఎన్నో కష్టాలలో ఉన్న మీ వాక్యపు వాగ్దానాన్ని నమ్మి ఆనాడు ఇశ్రాయేలులు ఎలా దీవించబడ్డారో ఈరోజు ఈ పిల్లలను కూడా మీరు అలాగే దీవించబోతున్నందుకు స్తోత్రాలు. వాగ్దానము నమ్మిన వాడు నాయన వాగ్దాన ఫలములు పొందుతాడని మాట్లాడారు. అవును ప్రభువా, కరువులో పోషించడానికి, ప్రాణమును కాపాడడానికి, కృప కొరకు కనిపెట్టు వారిని మీరు దీవించడానికి ఈరోజు సిద్ధముగా ఉండి ఈ గృహాలలో మీరు ప్రవేశించబోతున్నందుకు, ఈ పిల్లల జీవితాలలో మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ఓ చిన్న మాట, ఈ విలువైన వాగ్దానాన్ని మీరు ఒక 7గురికి షేర్ చేసినట్లయితే దేవుని గణపరిచిన వారు అవుతారు కదా. అది మీకు మీ పిల్లలకు ఆశీర్వాదమే కదా. చేయండి ఆ పని. గాడ్ బ్లెస్ యూ. ఈమెకి గుండెల్లో విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. హార్ట్ సంబంధమైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి వైద్యుడిని సంప్రదించాలని చెప్పేసి వెళ్ళే ముందు ఈ సహోదరి విశ్వాసం ఉంచి విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని తైలములతో దైవజనుల చేతుల మీదుగా అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి, దేవా నేనైతే వెళ్తున్నాను హాస్పిటల్కి, అక్కడ టెస్టులు చేయించుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ రిపోర్ట్ వస్తే నన్ను నీవు స్వస్థపరిస్తే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి తైలములతో అభిషేకించబడి అంజూర పండు తిని వెళ్ళారు. ఆ తర్వాత టెస్టులన్నీ చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి వచ్చింది. గుండెల్లో ఉన్న నొప్పి బాధ తీసివేయబడింది. అందును బట్టి దేవుడిచ్చిన స్వస్థతను బట్టి సాక్ష్యం చెప్పుకొని మధుర కానుక చెల్లించుకోవడానికి మహాలక్ష్మి గారు మన మధ్యకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. కైకలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు కైకలూరులో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం మార్కెట్ యార్డ్ ఫంక్షన్ హాల్, చెక్ పోస్ట్ దగ్గర, కైకలూరు. నరసరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. దేవుడు ఎంతో మాకు మేలు చేశాడండి. నెల 15 రోజులు కోమాలోనే ఉన్నానండి. KGHలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అలాగే నా భర్త నేను చనిపోతానేమని త్రాగుడికి చాలా దగ్గర అయిపోయి తన మనసు పాడు చేసుకున్నారు. క్రీస్తు రాయబారి గారు వాక్యం టీవీలో విని 4 నెలలు పెట్టి ఇక్కడికి నా భర్త నేను నడుస్తున్నాము. దేవుడికి కృపగా నేను బ్రతుకుతున్నాను. నా భర్త కూడా త్రాగుడు మానేశారు. ఇక్కడ తైలాభిషేకం పట్టుకెళ్ళి మా మేనమామ గారికి లివర్ పాడైందండి. చనిపోయాడని బయటికి తీస్తాం. కొన ఊపిరితో ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్నవాడిని అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడానికి చూస్తే చనిపోయాడండి, తీసుకెళ్ళమన్నారు. నా భర్త తైలాభిషేకం నోట్లో వేసి నోట్లో చెంచాతో వేయమన్నారు. ఈ దినాన్ని తన పని తను చేసుకొని బ్రతికి నడుస్తున్నారండి. దేవుడికి వందనాలు చెల్లించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో
జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.